ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో 66.91% పోలింగ్ నమోదైంది. బీహార్లో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే దాదాపు 9.62% అధికంగా పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ ఎవరికి మేలు చేయబోతోంది? ఎన్డీఏ కూటమికే అనేక సర్వేలు పట్టం కట్టాయి. సర్వేల అంచనాలన్నీ కూడా ఈసారి తప్పుతాయంటూ తేజస్వి యాదవ్ ధీమాగా ఉన్నారు. బీహార్ మహాసంగ్రామంలో గెలుపు మరి ఎవరిది కాబోతోంది? ఎవరు ఓటమి పాలై తిరిగి నైరాశ్యంలోకి వెళ్ళిపోబోతున్నారు? ఈసారి బీహార్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారబోతోంది. బీహార్లో రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే దాదాపు 9.5% పైగా, అంటే దగ్గరగా 10% వరకు కూడా ఈసారి పోలింగ్ అధిక శాతం నమోదైంది. పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం కలగబోతుంది? ఎవరి కొంప ముంచబోతుంది? బీహార్ కింగ్ ఎవరు కాబోతున్నారు? ఈసారి బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ గదెనెక్కబోతున్నారా? దశాబ్ద కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏలుతోంది బీహార్ను. ఇక ఈసారి అధికారం కోసం చావో రేవో అన్నట్టుగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా తలపడింది. మరి ఈసారి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి బతికి బట్ట కట్టబోతోందా? బీహార్లో తిరిగి జవసత్వాలు పుంజుకొని అధికారం దిశగా పయనిస్తోందా? బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు? మరికొద్దిసేపట్లో ఓటరు బాక్సులో నిక్షిప్తమైన వారి భవితవ్యాలు బయటపడబోతున్నాయి. బీహార్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు? బీహార్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు? అలాగే ఎవరిని తోసిపుచ్చారు? ఏం జరగబోతోంది? ఒక్కసారి బీహార్ మహాసంగ్రామంలో గెలుపెవరిదో చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు బీహార్ దంగల్ జడ్జిమెంట్, అలాగే జూబ్లీ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 8 గంటలకు బీహార్ రాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బీజేపీ జేడీయూ కూటమి కలిసి ఎన్డీఏ కూటమిగా బీహార్లో పోటీకి దిగింది. అలాగే కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మరో కూటమిగా మహాగఠబంధన్గా బీహార్లో పోటీకి దిగింది. మరోవైపు ఎంఐఎం అలాగే జనసురాజ్ పార్టీ, కొత్తగా ఏర్పాటు చేసిన జనసురాజ్ పార్టీ కూడా ఈసారి బీహార్లో తమ భవితవ్యం కోసం ఈసారి వేచి చూస్తున్నాయి. సో బీహార్ ప్రజలు ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా అటు సీమాంచల్, అలాగే బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు, ఇటు నేపాల్ వైపు ఉన్నటువంటి ప్రాంతాలు, యూపీ వైపు ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే సెంట్రల్ బీహార్, పట్నా, మిగతా గ్రామీణ బీహార్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారు? ఎలాంటి ఫలితాలు వెలువడబోతున్నాయి? మొత్తం మీద ఆసక్తికరంగా మారుతుంది. దేశమంతా కూడా బీహార్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒక రకంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతుంది. రైట్, ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే సర్వేలన్నీ కూడా, ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా దాదాపుగా ఎన్డీఏకే పట్టం కడుతూ తీర్పులు ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా ప్రజా తీర్పు ఎన్డీఏకే పట్టం కట్టబోతున్నారంటూ వాళ్ళంతా కూడా చెప్పిన పరిస్థితి. సో ఏ రకంగా ఉండబోతుంది? నిజంగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలన్నీ కూడా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రతిబింబించబోతున్నాయా? నిజంగా బీహార్లో గెలుపు ఎవరిదంటే ఏ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయి? దేశవ్యాప్తంగా కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పైన, ఫలితాల పైన ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో, అంటే ఉదయం 8 గంటలకు బీహార్ అసెంబ్లీ, అలాగే 8 ఈ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు ఏవైతున్నాయో 8 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇక బీహార్ విషయానికి వస్తే కనుక గతంతో పోలిస్తే చాలా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. అంటే 1951 తర్వాత ఇప్పటి వరకు అత్యధికంగా
బీహార్ లో 67.13% పోలింగ్ శాతం అయితే నమోదైంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడల్లా కూడా అధికార మార్పిడి జరుగుతుంది అనేది ఒక ఆనవాయితీగా ఉంది. కానీ ఇప్పుడు సర్వే ఫలితాలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది మాత్రం ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతున్న కౌంటింగ్ ప్రక్రియ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం బీహార్ లో 38 జిల్లాలో 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏర్పాట్లు అన్ని దాదాపు నిన్ననే పూర్తి చేశారు. మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 243 మంది రిటర్నింగ్ అధికారులు, 243 మంది పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగబోతోంది. ఇక కౌంటింగ్ సంబంధించి టేబుల్స్ కూడా ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 4372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక అభ్యర్థులను నియమించిన 18,000 మందికి పైగా లెక్కింపు ఏజెంట్స్ కూడా ఈ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఇక ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అది అయినా అరగంట లేదా గంట తర్వాత ఈ పోస్టల్ ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. కానీ మనకే విజయం వరిస్తోంది అంటూ కూడా మహాగఠబంధన్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఫైనల్ గా ఓటరు నాడి ఏంటి అనేది, ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేది కూడా ఇప్పుడు ఈ ఫలితాల అనంతరం తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అంటే బీహార్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది 8 గంటలు ప్రారంభమవుతున్నలో మాక్సిమం అంటే ఎవరి వైపు మొగ్గు చూపింది బీహార్ ప్రజానికం ఓటర్లు అనేది ఉదయం 11 గంటల కల్లా మాక్సిమం ఒక ట్రెండ్ అయితే వెలువడే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎవరికి వారైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, గెలుపు మాదంటే మాదే అని. ఇక భారీ భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రామ్ రైట్. అంటే శివ, బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈసారి గెలుపుకు సంబంధించి మరి ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా సర్వేలన్నీ కూడా ఎన్డీఏకు అనుకూలంగా ఉంటే తేజస్వి యాదవ్ మాత్రం సర్వేలో అంచనాలు తప్పబోతున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి సంబంధించి ఎలాంటి అంచనాలు అప్పట్లో తలకిందులయ్యాయో, అలాగే హర్యానాలో కూడా పూర్తిగా కాంగ్రెస్ వస్తుందనుకుంటే బీజేపీ ఎలాగైతే వచ్చిందో, ఈ రెండు మహారాష్ట్ర హర్యానా ఫలితాల మాదిరిగా బీహార్లో కూడా మళ్ళీ అది రిపీట్ కాబోతుంది. సర్వే అంచనాలన్నీ కూడా తారుమారు కాబోతున్నాయంటూ తేజస్వి యాదవ్ చాలా ధీమాగా కనిపిస్తున్నారు. నిజంగా సైలెంట్ ఓటింగ్ ఏమైనా జరిగిందా బీహార్లో? అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఎవరెవరు ఓట్లను ఎక్కువగా ప్రభావితం చేశారు? బీహార్ రాజకీయాలకు సంబంధించి ఎంత ఆసక్తికరంగా ప్రస్తుతం కనబడుతోంది? మీరట్లుగా గతంలో ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. ఇటు హర్యానా కానీ ఇటు మహారాష్ట్రలో కూడా, హర్యానాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిట్ పోల్స్ అని కూడా కాంగ్రెస్ కి పట్టం కట్టాయి. కానీ అక్కడ ఓట్ పర్సంటేజ్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. అక్కడ కేవలం 200, 500, 1000 ఓట్లతోనే తేడాతోని కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఎగ్జిట్ పోల్స్, అందులోనూ అక్కడ భారత్ జోడో యాత్ర నిర్వహించిన ప్రభావం కూడా బాగా ఉంది. కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, మహాయుతి విజయం సాధిస్తుందని కూడా అందరూ భావించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పినప్పటికీ కూడా అక్కడ ఓటరు తీర్పు అనేది భిన్నంగా కనిపించింది. అంటే ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఓటర్ తీర్పు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంటుందా లేదా ఓటర్ ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మాత్రం మేమే విజయం సాధిస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, అంటే ఈ ధీమా గాని ఊహాగానాలు గాని ఈ ఫలితాలు వెలువడే వారికి మాత్రమే ఊహాగానాలు గాని ట్రెండ్స్ అనే గాని ఎవరి చర్చలైన గాని కూడా ఉదయం 10-11 మధ్య వరకు మాత్రం కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతాయి. కానీ అప్పటి వరకు ట్రెండ్స్ అనేవి ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. కాబట్టి ఎవరి వైపు ఓటరు మొగ్గు చూపారు, ఈవీఎంలలో ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పడ్డాయి అనేది కూడా మనకు 11 గంటల నుంచి ట్రెండ్స్ అని బయటపడే దాన్ని బట్టి ప్రధానంగా తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. మళ్ళీ మీతో జాయిన్ అవుతాం సరిగ్గా 8 గంటల తర్వాత. మళ్ళీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మళ్ళీ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉండండి. రైట్, మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడబోతున్నాయి.
గతంసారి కంటే ఈసారి దాదాపు 9.62% అధికంగా పోలింగ్ నమోదైంది. బీహార్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైన పరిస్థితి. సో నితీష్ కుమార్ వైపే ఓటర్లు మొగ్గు చూపారంటూ మెజార్టీ సర్వేలు చెప్తున్నాయి. నితీష్ కుమార్ వైపే బీహార్ ప్రజల మొగ్గు ఉందంటూ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ గద్దెనెక్కబోతుందంటూ దాదాపుగా మెజార్టీ సర్వేలన్నీ కూడా ఒక్క సత్తా బజార్ లాంటి సర్వే తప్ప దాదాపుగా అన్ని సర్వేలు నితీష్ కుమార్ గెలవబోతున్నాడంటూ మళ్ళీ అతని ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ సర్వేలన్నీ కూడా ముక్త కంఠంతో ఒక్కసారిగా అవన్నీ కూడా తీర్పును వెలువరిచే పరిస్థితి, అంటే ప్రజల అభిప్రాయాలను అంచనాలను వెలువరిచాయి. సో మొత్తం మీద ఇక్కడ మహిళా ఓటర్లు కూడా కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ గెలుపుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో జీవికా పథకం, అలాగే మద్యపాన నిషేధం వంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. ఈ రెండు పథకాలు కూడా బీహార్లో మళ్ళీ మహిళలు నితీష్ గెలుపుకు బాటలు వేశారంటూ ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నాయి. నితీష్ కనుక గెలిస్తే ఖచ్చితంగా అది మహిళలకి క్రెడిట్ దక్కబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు వలసలు నిరుద్యోగానికి సంబంధించి యువత అలాగే నిరుద్యోగులంతా కూడా నితీష్ కుమార్కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ మెజార్టీ స్థాయిలో మహిళలు నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహిళల ఓటింగ్ శాతం దాదాపు 71.6 రికార్డు స్థాయిలో 71.6% ఓవరాల్ బీహార్ పోలింగ్లో మహిళల ఓటింగ్ శాతం ఇది. అలాగే పురుషులు 62.8% ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో పురుషుల కంటే మహిళలు దాదాపు 10-12% ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా గెలుపోటములను ప్రభావితం చేశారనేది విశ్లేషకుల అంచనా. ఈసారి ఖచ్చితంగా నితీష్ కనుక గెలిస్తే దానికి ఆ క్రెడిట్ మహిళా ఓటర్లకే దక్కుతుందంటూ చెప్తున్నారు. సో 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 122 మెజార్టీ మార్క్ కాబోతోంది. 122 స్థానాలు గెలుచుకున్న ఏ కూటమైనా అక్కడ అధికారానికి చేరువవుతుంది, అధికారాన్ని చేపట్టబోతుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 122 మ్యాజిక్ ఫిగర్గా చెప్తున్నారు. 122 స్థానాలు గెలుచుకున్న కూటమిని గవర్నర్ ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. సో ఈ నేపథ్యంలో మెజార్టీ సర్వేలు ఎన్డీఏకే పట్టం కట్టాయి. 130కి పైగానే ఎన్డీఏకి స్థానాలు దక్కుతాయి. ఇక 130 నుంచి కొన్ని సర్వే సంస్థలు అయితే ఏకంగా 160 వరకు కూడా ఎన్డీఏనే మళ్ళీ స్థానాలు గెలుచుకోబోతుందంటూ సర్వేలు చెప్తున్నాయి. సో మొత్తం మీద ప్రభుత్వ ఏర్పాటు కావలసినవి 122 సీట్లు. 243లో 122 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి గెలుచుకుంటుందో ఇక వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రకంగా మొత్తం 2 విడతల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో 2 విడతల్లో కూడా మెజార్టీ మహిళలే ఓటేశారు. అలాగే 2 విడతల్లో కూడా భారీ పోలింగ్ నమోదైంది. మొత్తం 2 విడతలు కలిపి 66.91% పోలింగ్ నమోదైంది. 2 విడతల్లో కూడా భారీగా పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 69%కి పైగా, రెండవ విడతలో మళ్ళీ 62% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి. భారీగా పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా 66.91, దగ్గరగా 67%